శామీర్పేట్ హరర్ రోడ్ చీకటిలో ప్రారంభమైంది ఆ ప్రయాణం. రవి తన స్నేహితులతో కలిసి హైదరాబాదు సమీపంలోని శామీర్పేట్ హరర్ రోడ్ మీదుగా వెళ్లాలని నిర్ణయించాడు. ఆ రోడ్ గురించి ఎన్నో కథలు వినిపించేవి. రాత్రిపూట ఆ రోడ్ పై నడిచేవారికి ఓ చెడ్డ ఆత్మ కనిపించిందట. మరి కొందరికి శబ్దాలు వినిపించేవి. కానీ రవి వీటిని ఎప్పుడూ నమ్మేవాడు కాదు. ఆ రోజు రాత్రి 11 గంటల తర్వాత రవి తన కారులో మరో 3 స్నేహితులతో కలిసి ఆ రోడ్ మీదుగా వెళ్తున్నారు. చుట్టూ అడవులు, ఆకాశంలో మబ్బుల కమ్ముడు, వెనకే ముందు కనబడని రోడ్. రవి స్నేహితులు పంచులు వేసుకుంటూ హాయిగా నవ్వుతూ వెళ్తున్నారు. కాని రవి మాత్రం ఆ రోడ్ గురించి వినిపించిన కథల గురించి ఆలోచిస్తూ నిశ్శబ్దంగా కారు నడిపిస్తున్నాడు. మధ్యలో ఒక్కసారిగా కారు ఆగిపోయింది. ఏమైంది రవి అని పక్కన కూర్చున్న సురేష్ అడిగాడు. ఇదేదో బాటు, ఇంజిన్ పనిచేయట్లేదు అని చెప్పి రవి కార్ డోర్ తెరిచి కిందికి దిగాడు. బయటికి వచ్చిన వెంటనే రవి తన కాళ్ల దగ్గర ఓ చల్లని గాలి వెచ్చటగా తాకిందని అనిపించింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అదే సమయంలో దూరంగా చెట్లు కదులుతున్నట్టు కనిపించాయి. ఇంకా అలా ఏమీ లేదు అనుకుంటా అని తలలోనే చెప్పుకొని రవి కార్ బానెట్ తెరిచి ఇంజిన్ చూసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సమయంలో కార్ వెనుకన ఉన్న స్నేహితులకు అసాధారణ శబ్దాలు వినిపించాయి. రవి, ఎవరో వెనకాల నిల్చున్నారు అని అరుస్తూ కారులో ఉన్న రఘు చెప్పాడు. రవి వెనక్కి తిరిగి చూడగా చీకట్లో ఒక స్త్రీ ఆకారం స్పష్టంగా కనబడింది. ఆమె తల క్రిందికి వాలిపోయి జుట్టు ముఖాన్ని కప్పేసుకుని ఉంది. ఎవరూ అక్కడికి వెళ్ళకండి, రవి తడబడుతూ చెప్పాడు. కాని అందరి మనసులో భయం తట్టుకోలేని స్థాయికి చేరుకుంది. రవి ఆ స్త్రీ వైపు అడుగు వేసేసరికి ఆమె ఒక్కసారిగా గాలి లోపలికి మాయం అయిపోయింది. అంతలో కారు మళ్లీ స్టార్ట్ అయింది. కానీ స్టీరింగ్ మీద రక్తపు మరకలు కనిపించాయి. రవి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అందరూ గట్టిగా చెప్పారు. కానీ రవి మాత్రం ఇంకా ఆ హరర్ ఘటనలో నిశ్చలంగా నిల్చున్నాడు. ఎందుకు ఆ స్త్రీ అతన్ని మాత్రమే చూసింది? ఎందుకు ఆమె ఆత్మ కార్ దగ్గర కనిపించింది? వీటికి సమాధానం మాత్రం ఎప్పటికీ రవి జీవితంలో రహస్యంగానే మిగిలిపోయింది. అప్పటి నుంచి రవి శామీర్పేట్ రోడ్ కథను ఎప్పటికీ మరచిపోలేకపోయాడు.